రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. హోరేబు కొండ మీద ఏలియా. హోరేబు కొండకు ప్రయాణము. ఏలియా ఉదంతము. అతడు ప్రవక్తలను చంపించిన తీరు. ఆహాబు యెజబెలును కెరిగించెను. ఆమె ప్రవక్త వద్దకు దూతనంపి, నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపీ పాటికి నేను నిన్ను వధింపనేని, దేవతలు నా ప్రాణములనే బలిగొందురుగాక అని వార్త పంపించెను. ఏలియా రాణి మాటలకు భయపడి ప్రాణములు దక్కించుకోగోరి సేవకుని తీసుకుని పారిపోయెను. అతడు యూదాలోని బేర్షెబ పట్టణము చేరుకొని సేవకుడిని అక్కడ వదిలివేశను. తానొక్కడై అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణములను తీసుకొనుము. మా పూర్వుల వలె నేనును జీవములు విడిచెదనని పలికెను. అట్లు పలికి చెట్టు క్రింద పడుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుమని చెప్పెను. అతడు మేల్కొని చుట్టూను పారజూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతడు నీళ్లును తల ప్రక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండవ మారు కూడా అతనిని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలయును సుమా అనెను. ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. ఏలియా దేవుని కలుసుకొనుట. అతడొక కొండ గృహ ప్రవేశించి అచ్చట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువాని, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడవైన ప్రభు, నా జీవిత కాలమంతయు నిన్నొక్కరినే కొలిచితిని. కాని ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన ఒడంబడిక మీరిరి. నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికియున్న వాడను నేనొక్కడనే, కాని వారు నా ప్రాణములను కూడా తీయగోరుచున్నారనెను. ప్రభు అతనితో, నీవు కొండ మీదకెక్కిపోయి అచట నా ముందట నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను గ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగని ఏలియా తన అంగీ అంచుతో ముఖమును కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడేమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడైన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్నొక్కరిని సేవించుతిని. కాని ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములను మీరిరి. నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికియున్న వాడను నేనొక్కడినే, కాని వారు నా ప్రాణములను కూడా తీయగోరుచున్నారనెను. ప్రభు ఏలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి హసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము. నింషీ కుమారుడైన యోహోను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకింపుము. ఆబెల్మహోలా నివాసియగు షాపాతు కుమారుడి ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. హసాయేలు కత్తిని తప్పించుకుని వారిని యెహూ చంపును. యెహూ కత్తిని తప్పించుకుని వారిని ఎలీషా చంపును. అయినను నేను ఇశ్రాయేలున 7,000 మందిని
ప్రాణములతో బ్రతుకనిత్తును. వారు బాలు ముందుట మోకాలు వంచని వారు, అతని విగ్రహమును ముద్దుడు కొనని వారని చెప్పెను. ఎలీషాకు పిలుపు. ఏలియా అక్కడి నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంటబడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకుని వత్తును. అటు పిమ్మట నిన్ననుసరించదనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడుటలేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యని వంట చెరుకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మటతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. 20వ అధ్యాయము. సిరియా యుద్ధము. సమరియా ముట్టడి. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులు తోడుగానుండ సిరియా రాజు బెన్హెద్దదు సైన్యమును ప్రోగు చేసుకొని సమరియాను ముట్టడించి వశము చేసుకోపోయెను. అతడు సమరియా పట్టణమందున్న ఇశ్రాయేలు రాజు ఆహాబు వద్దకు దూతనంపి, బెన్హెద్దదు ఆజ్ఞ ఇది: నీ ఇంటనున్న వెండి బంగారములు నావి, నీ భార్యలు పిల్లలు నీ స్వాధీనమునని ఉండవచ్చునని వార్త చెప్పించెను. ఆహాబు, నేను నీ ఆజ్ఞకు బద్ధుడను, నేను నా సొత్తు నీ సొమ్మే అని ప్రతివార్త పంపెను. కాని సిరియా రాజు దూతలు ఆహాబు వద్దకు తిరిగి వచ్చి, బెన్హెద్దదు ఆజ్ఞ ఇది: నీ వెండి బంగారములను నీ భార్యలను బిడ్డలను నా వశము చేయవలయను. రేపీ పాటికి నా సేవకులు నీ వద్దకు వత్తురు. వారు నీ ప్రాసాదమును నీ ఉద్యోగుల భవనములను గాలించి కంటబడిన విలువగల వస్తువులనెల్లా తీసుకుందరని చెప్పిరి. ఆహాబు ఇశ్రాయేలు నాయకులందరినీ పిలిపించి, చూచితిరా, ఇతడు మనలను నాశము చేయ తలపెట్టెను. నేనితనికి వెండి బంగారములు ఇయ్యననలేదు, కాని ఇతడిప్పుడు నా భార్యలను బిడ్డలను కూడా గైకొనగోరుచున్నాడని పలికెను. ఆ మాటలకు పెద్దలు ప్రజలు, నీవు సిరియా రాజును లెక్క చేయవద్దు, అతని ఆజ్ఞను పాటింపవద్దని సలహా ఇచ్చిరి. కనుక అతడు బెన్హెద్దదు దూతలతో, నీ రాజునకిట్లు విన్నవింపుడు: నీ మొదటి ఆజ్ఞను నేను అంగీకరించదను, కాని 2వ ఆజ్ఞను అంగీకరింపజాలనెను. అప్పుడు బెన్హెద్దదు, నేను విస్తార సైన్యముతో వచ్చి నీ పట్టణమును నాశము చేయుదును. నా సైనికులు నీ నగరమందు రాళ్ల ముక్కలను కూడా మిగులనీయరు. ఇట్లు చేయనేని దేవతలు నా ప్రాణములను బలిగొందరని ఆహాబుకు ప్రతివార్త పంపెను. ఇశ్రాయేలు రాజు కవచమును తాల్చినవాడు కాదు, దానిని విప్పినవాడు సూర్యుడని అతనికి మరలా వార్త పంపెను. బెన్హెద్దదు అతని అనుచరులకు రాజులు శిబిరములలో కూర్చుండి మద్యమును సేవించుచుండగా అహాబు పంపిన వార్త చేరెను. వెంటనే బెన్హెద్దదు తన సైనికులు శత్రు పట్టణమును ముట్టడించుటకు సిద్ధము కావలెనని ఆజ్ఞ ఇచ్చెను. సైనికులందరూ యుద్ధమునకు సన్నద్ధులైరి. ఇశ్రాయేలునకు విజయము. అంతటా ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజునద్దకు వచ్చి, యావే సందేశమిది: నీవీ మహాసైన్యమును చూచి భయపడుచున్నావు కాబోలు. నేడే నీవీ శత్రుబలమును జయింతువు. అప్పుడు గాని నేనే ప్రభుడనని నీవు గుర్తింపజాలవని పలికెను. ఆహాబు, నాకెవరి సహాయమున విజయము సిద్ధించును అని ప్రశ్నించెను. ప్రవక్త, రాష్ట్రపాలకుల ఆధీనముననున్న యువ సైనికులు నీకు తోడ్పడుదరని చెప్పెను. రాజు, ఈ యుద్ధమున సేవానాయకుడెవడని అడుగగా, ప్రవక్త,
నీవే అని జవాబిచ్చెను. ఆహాబు ఆ యువ సైనికులను పరిశీలింపగా వారు 232 అటు తరువాత అతడు ఇశ్రాయేలు సైన్యమును పరిశీలించి చూడగా 7,000 మంది తేలిరి. ఆనాడు మధ్యాహ్నము యుద్ధము ప్రారంభమయ్యెను. అప్పుడు బెన్హదదు అతని అనుచరులు 32 రాజులు శిబిరములలో తప్పత్రాగి మత్తెక్కి ఉండిరి. పోరు మొదలు కాగా యువ సైనికులు ముందు నడిచిరి. సమరియా నుండి కొందరు సైనికులు వచ్చుచున్నారని చారులు బెన్హదదుకు విన్నవించిరి. పోరాటము కొరకొచ్చినను సంధి కొరకొచ్చినను వారిని ప్రాణములతో పట్టి తీసుకొని రండని బెన్హదదు ఆజ్ఞ ఇచ్చెను. యువ సైనికులు ముందు నడువ ఇశ్రాయేలు సైన్యము వారి వెంట నడిచెను. ఎవరికి ఎదురైన శత్రు సైనికులను వారు చంపివేసిరి. వారి దాటికి నిలువలేక సిరియా సైన్యము పారిపోయెను. ఇశ్రాయేలు సైన్యము వారిని వెన్నాడెను. బెన్హదదు కొందరు రౌతులను వెంటరాగా గుర్రములెక్కి పలాయుతుడయ్యెను. ఇశ్రాయేలు రాజు సిరియా రాజు రథములను గుర్రములను పట్టుకొనెను. సిరియా రాజునకు పెద్ద ఓటమి కలిగెను. విశ్రాంతి కాలము. అంతటా ప్రవక్త ఆహాబు నొద్దకు వచ్చి, నీవిక ఇంటికి వెడలిపోయి నీ సైన్యమును బలపరచుకొనుము, యుద్ధ సన్నాహములు చేయుము. రానున్న ఏడు సిరియా రాజు మరలా నీ పైకి దండెత్తి వచ్చునని చెప్పెను. అట సిరియా రాజు బంటులు అతనితో, ఇశ్రాయేలు దేవుడు కొండల దేవుడు కావుననే వారికి మనకంటే అధిక బలము కలిగినది. మైదానమున పోరాడదమేమి, మనము వారిని జయింపవచ్చును. నీవీ రాజులందరినీ వదిలించుకొని వీరికి బదులుగా సేనా నాయకులను మన సైన్యమునకు అధిపతులుగా నియమింపుము. నిన్ను వదలి పారిపోయినంత సైన్యమునే మరలా ప్రోగు చేయుము. అన్ని గుర్రములను అన్ని రథములను సమకూర్చుకొనుము. మేము ఇశ్రాయేలీయులతో మైదానమున పోరాడి వారిని జయింతుము అనిరి. ఆ ఉపదేశములు విని రాజు వారి చెప్పునట్లే చేసెను. ఆఫెకు వద్ద విజయము. మరుసటి ఏడు బెన్హదదు సిరియా సైనికులను ప్రోగు చేసుకుని వచ్చి ఆఫెకు వద్ద ఇశ్రాయేలీయులను ఎదిరించెను. ఇశ్రాయేలీయులను వారిని ఎదుర్కొని వచ్చి శత్రు సైన్యముని ఎదుట 2 దండులుగా విడిది చేసిరి. పొలమున విస్తారముగా వ్యాపించియున్న సిరియా సైన్యముతో పోల్చి చూడగా ఇశ్రాయేలు దండులు 2 మేకల మందల వలె కనిపించెను. అప్పుడొక ప్రవక్త ఆహాబు నొద్దకు వచ్చి, యావే సందేశమిది, సిరియనులు నేను కొండల దేవుడననియు మైదానము దేవుడను కాననియు పలికిరి. వారి మహాసైన్యమును నేను నీ వశము చేసేదను. అప్పుడు నీవు నీ ప్రజలు నేనే ప్రభుడనని గుర్తింతురు అని చెప్పెను. 7 రోజుల పాటు ఆ సైనిక దళములు 2 ఒకదాని ఎదుటొకటి మోహరించి ఉండెను. 7వ నాడు యుద్ధము మొదలెడెను. ఇశ్రాయేలీయులు సిరియా బంటులను 1,00,000 మందిని చంపిరి. మిగిలిన వారు ఆఫెకు పట్టణమునకు పారిపోగా అచ్చట ప్రాకారములు కూలిపడి 27,000 మంది చనిపోయిరి. బెన్హదదు పట్టణమునకు పారిపోయి అట ఒక ఇంటి లోపలి గదిలో దాగుకొనెను. ఆ రాజోద్యోగులు అతనితో, అయ్యా, ఇశ్రాయేలు ప్రభువులు కరుణాలులవని విందుము. మేము నడుమునకు గోనె కట్టుకొని మెడకు త్రాళ్ళు తగిలించుకొని ఇశ్రాయేలు రాజు శరణు జొచ్చెదము. అతడు నిన్ను ప్రాణములతో విడవవచ్చునని పలికిరి. రాజు అనుమతిపై వారట్లే ఆహాబు వద్దకు వెళ్ళి, నీ దాసుడు బెన్హదదు ప్రాణభిక్ష వేడుకొంచున్నాడని పలికిరి. ఆహాబు, బెన్హదదు ఇంకను బ్రతికియున్నాడా? సరియే, అతడు నాకు సోదరుని వంటి వాడనను. ఆ ఉద్యోగులు ఏదైనా శుభ సమాచారము వినిపించునేమో అని కనిపెట్టుకునియున్న వారగుటచే ఆహాబు ఈ మాటలు పలుకగని, అవును,
బెన్హెదదు నీకు సోదరుని వంటి వాడని బదులు పలికిరి. రాజు, మీరు పోయి బెన్హెదదును తోడ్కొని రండు అనగా వారు వెడలిపోయి అతనిని వెంట పెట్టుకుని వచ్చిరి. బెన్హెదదు రాగానే ఆహాబు అతనిని తన రథము మీదకెక్కించుకొనెను. అతడు ఆహాబుతో, మా తండ్రి మీ తండ్రి యొద్ద నుండి స్వాధీనము చేసుకొనిన పట్టణములను తిరిగి నీకిచ్చి వేయుదులు. మా తండ్రి మీ సమరయాలో వర్తక కేంద్రమును నెలకొల్పినట్లే నీవును మా దమస్కున వర్తక కేంద్రము నెలకొల్పవచ్చును అనెను. ఆహాబు ఈ షరతులపై నిన్ను స్వేచ్ఛగా వెడలిపోనిత్తుననెను. ఆ రీతిగా ఆహాబు బెన్హెదదుతో సంధి చేసుకొని అతనిని స్వేచ్ఛగా వెళ్ళిపోనిచ్చెను. ప్రవక్త ఆహాబు వైఖరిని ఖండించుట. అంతటా యావే ఆజ్ఞపై ప్రవక్తల సమాజంనకు చెందిన ప్రవక్తకుడు తోడి ప్రవక్తతో, నీవు నన్ను కొట్టమనెను. కాని తోడి ప్రవక్త అతనిని కొట్టడయ్యెను. అప్పుడు మొదటి ప్రవక్త రెండవ వానితో, నీవు యావే ఆజ్ఞ మీరితివి కనుక నన్ను విడిచి వెళ్ళిపోగానే సింహము నిన్ను చంపివేయునని చెప్పెను. ఆ రెండవ అతడు మొదటి ప్రవక్తను వీడి వెళ్ళిపోగానే ఒక సింహము అతని మీద పడి వారిని చంపివేశను. మొదటి ప్రవక్త మరలా వేరొకని వద్దకు వెళ్ళి నన్ను కొట్టుమనెను. ఆ రెండవ వాడు అతనిని కొట్టి గాయపరచెను. గాయపడిన ప్రవక్త తన్ను గుర్తించుటకు వీలు కానట్లు ముఖమును గుడ్డతో కట్టుకొని పోయి రాజపదమున నిలబడి రాజు రాకకై ఎదురుచూచుచుండెను. అంతటా ఆహాబు ఆ మార్గమున రాగా అతడు రాజును గొంతెత్తి పిలిచి, ప్రభు, నేను యుద్ధమున పోరాడుచుండగా తోడి సైనికుడు శత్రు సైనికునొకనిని చెరపట్టి నా వద్దకు కొనివచ్చెను. నీవు వీనికి కావలి కాయువు. వీడు తప్పించుకొని పోయనేని వీని ప్రాణమునకు మారుగా నీ ప్రాణములైనా అర్పింపవలను, లేదా 3000 వెండి నాణెములైనా చెల్లింపవలను అని చెప్పెను. కాని ఈ దాసుడు ఏదో పనిలో చిక్కుకొని కొంచెము ఏమరియుండగా శత్రు సైనికుడు తప్పించుకొని పోయెను అని చెప్పెను. ఆహాబు అతనితో, నీ శిక్షను నీవే నిర్ణయించుకొంటివి, ఇకనేమి అపరాధము చెల్లింపుమనెను. వెంటనే అతడు తన ముఖము మీది కట్టువిప్పగా రాజతడు ప్రవక్తయ్యని గ్రహించెను. అంతట ప్రవక్త రాజుతో, యావే సందేశమిది, నేను శాపము పాలు చేసి చంపివేయమని చెప్పిన నరుని నీవు ప్రాణములతో పోనిచ్చితివి కనుక అతని ప్రాణమునకు బదులుగా నీ ప్రాణములు చెల్లింతువుగాక. అతని సైనికులకు మారుగా నీ సైనికులు ప్రాణములు కోల్పోవుదరని పలికెను. ఆ మాటలు విని రాజు విచారముతో ముఖము చిన్నపుచ్చుకొని సమరియా నగరమందలి తన మేడకు వడలిపోయెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఎదోముతో యుద్ధము, స్తుతిగీతము. అటు తరువాత మోవాబీయులు, అమ్మోనీయులు, మెయూనీయులు యెహోషాఫాతు మీదికి దాడి చేసిరి. దూతలు మృత సముద్రపు ఆవలి తీరమున ఉన్న ఎదోము నుండి పెద్ద సైన్యము నీ మీదికి దండెత్తి వచ్చుచున్నది. ఆ దండు హజజోంతామారు అను ఎంగడీ సీమను ఆక్రమించుకొనినదని రాజుకు వార్త పంపిరి. యెహోషాఫాతు ఆ వార్త విని భయపడి ప్రభువును సలహా అడిగెను. యూద రాష్ట్రమంతా ఉపవాసము చేయవలెనని ఆజ్ఞాపించెను. రాష్ట్రములోని ప్రతి పట్టణము నుండి వచ్చిన ప్రజలెల్లరూ యెరూషలేమున ప్రోగై ప్రభువును సలహా అడిగిరి. ఆ ప్రజలు యెరూషలేము పౌరులు దేవాలయపు నూతన ప్రాంగణమున సమావేశమైరి. అప్పుడు యెహోషాఫాతు ఆ జనుల ముందుట నిలుచుండి, మా పితరుల దేవుడైన ప్రభు, నీవు మోక్షపదము నుండి ఈ నేల మీది జాతులనెల్లా ఏలు దేవుడవు. నీవు అనంత శక్తి సామర్థ్యములు కలవాడవు కనుక ఏ నరుడు నిన్నెదిరింపజాలడు. నీవే మా దేవుడవు.
నీవీ దేశవాసులను తరిమివేసి ఈ గడ్డను నీ మిత్రుడైన అబ్రహాము సంతతికి శాశ్వతముగా భక్తము చేసితివి. నీ ప్రజలిచ్చట వసించి నిన్ను కొలుచుటకు ఒక గుడిని కట్టిరి. ఏదైనా యుద్ధము, శిక్ష, అంటురోగము, కాటకము సంభవించెనేని ఈ దేవాలయమునకు వచ్చి ఇందు వసించు నిన్ను శరణు వేడవచ్చునని ఈ జనులకు తెలియను. వారు తమ గోడును నీకు విన్నవించుకొనగా నీవు వారి మొర ఆలించి వారిని ఆదుకొందువు. ఇప్పుడు అమ్మోనీయులు, మోవాబీయులు, ఎదోమీయులు మా మీదికెత్తి వచ్చిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నీవు వారిని ఈ జాతుల రాజ్యముల మీదుగా పయనము చేయనీయవైతివి. వారు వీరి రాజ్యములకు ఆవలివైపుగా నడిచి వచ్చిరి కనుక వారిని నాడే మట్టు పెట్టరైరి. కనుకనే వారు నేడు మాకిట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. నీవు మాకిచ్చిన ఈ నేల మీది నుండి వారు మమ్ము తరిమివేయ చూచుచున్నారు. ఇంతటి మహాసైన్యము మా మీదికి రాగా మాకు వారినెదుర్కొను సత్తువలేదు. మాకేమి చేయవలయనో కూడా తోచుటలేదు. మేము నిన్నే నమ్ముకొంటిమి కనుక నీవే వారిని శిక్షింపుమని మొరపెట్టెను. యూదీయులెల్లరూ తమ భార్యలతో బిడ్డలతో దేవాలయమున నిలుచుండిరి. అప్పుడు దేవుని ఆత్మ ఆ ప్రజలలోనున్న యెహసీయేలను లేవీయుని ఆవేశించెను. అతడు అసాపు తెగవాడు, జకర్యా కుమారుడు. అతని వంశకర్తలు క్రమముగా బెనయ, యెహీయేలు, మత్తన్యా. ఆ లేవీయుడు, రాజా, యెరూషలేము పౌరులారా, యూదీయులారా, మీరెల్లరూ ప్రభు వాక్కునాలింపుడు. ఈ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు, నిరుత్సాహము చెందవలదు. ఈ యుద్ధము మీది కాదు, ప్రభువుది. రేపు వారు సీసు కనుమ మీదుగా వచ్చినప్పుడు మీరు వారినెదిరింపుడు. ఎరువేరు ఎడారి ముందటనున్న లోయ కొనయందు మీరు వారిని చూతురు. మీరసలు యుద్ధము చేయనక్కరలేదు. మీ సేనలను యుద్ధమునకు మోహరింపుడు చాలును. ప్రభువే మీకు విజయము దయచేయును. యూదీయులారా, యెరూషలేము పౌరులారా, భయపడకుడు, నిరుత్సాహం చెందకుడు. మీరు రేపు శత్రువుల మీదికి పొండు. ప్రభువు మీకు బాసటగా నుండునని ప్రవచించెను. అప్పుడు యెహోషాఫాతు క్రిందికి వంగి శిరస్సు నేలపై మోపెను. ప్రజలెల్లరూ అతనితో పాటు భూమి మీదికి వంగి ప్రభువును ఆరాధించిరి. అంతట లేవీయులైన కోహాతు, కోరా తెగలవారు లేచి నిలుచుండి పెద్ద నాదముతో ఇశ్రాయేలు దేవుని స్తుతించిరి. మరునాటి ఉదయము వారెల్లరూ పెందలకడనే లేచి తెకోవ ఎడారికెళ్ళిరి. ఆ ప్రజలు పయనమగుచుండగా యెహోషాఫాతు, యూదీయులారా, యెరూషలేము పౌరులారా, మన దేవుడైన ప్రభువును నమ్మినచో మీకెట్టి ఆపద కలుగదు. ప్రభువు ప్రవక్తల సందేశమును నమ్ముడు, మీకు విజయము సిద్ధించునని నుడివెను. అతడు ప్రజలతో సంప్రదించిన పిదప కొందరు సంగీతకారులు సైన్యము ముందు నడుచుచు ప్రభువును స్తుతింపుడు, అతని ప్రేమ శాశ్వతముగా నుండునని పాడవలయునని ఆజ్ఞాపించెను. వారట్లు స్తుతిగీతము పాడుచుండగా ప్రభువు ఇశ్రాయేలీయుల మీదికి దండెత్తి వచ్చిన శత్రు ప్రజలకు కలవరము పుట్టించి వారిని చిందరవందర చేసెను. అమ్మోనీయులు, మోవాబీయులు, ఎదోమీయుల మీద పడి వారిని సర్వనాశనము చేసిరి. అటు పిమ్మట ఆ ఇరు తెగలవారు కూడా ఒకరినొకరు ఎదుర్కొని పరస్పరము చంపుకొనిరి. యూదా సైన్యము ఎడారిలోని బురుజు చెంతకు వచ్చి చూడగా శత్రు సైన్యములు చచ్చి నేల మీద పడియుండెను. వారిలో ఒక్కడునూ తప్పించుకొని పోలేదు. యెహోషాఫాతు అతని సైనికులు కొల్ల సొమ్ము దోచుకొనుటకు రాగా చాలా పశువులు, వస్తువులు, విలువగల ఆభరణములు కనిపించెను. ఆ సొత్తు విస్తారముగానున్నందున 3 నాళ్లు ప్రోగు చేసుకొనిన ఇంకా మిగిలిపోయెను. సైనికులెల్లరూ 3వ నాడు బెరాకా లోయలో ప్రోగై ప్రభువును స్తుతించిరి. కనుకనే నేటి వరకు ఆ లోయకు బెరాకా అను పేరు మారలేదు. ప్రభువు శత్రువులను ఓడించెను కనుక
యూదీయులు బెన్యామీనులు విజయోత్సాహముతో యెహోషాపాతు నాయకత్వమున యెరూషలేముకు తిరిగి వచ్చిరి. స్వరమండలము, సితార, బాకాల సంగీతము మారుమ్రోగుచుండగా సైన్యములు పట్టణము చేరుకొని దేవాలయమును సందర్శించెను. ప్రభువు ఇశ్రాయేలు శత్రువులను ఓడించనని విని అన్యజాతులెల్లా గడగడా వణికిపోయెను. యెహోషాపాతు రాజ్యమున శాంతి నెలకొనెను. ప్రభు అతనికెల్ల దిశలందు భద్రత చేకూరునట్లు చేసెను. యెహోషాపాతు పరిపాలనాంతము. యెహోషాపాతు తన 35వ ఏట యూదాకు రాజయ్యెను. అతడు 25 ఏండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి షిల్హీ కుమార్తె అసూబా. ఆ రాజు తన తండ్రి ఆసావలే ప్రభువుకు ప్రియము కలిగించు ధర్మ మార్గమున నడిచెను. అయినను కొండల మీది పూజామందిరములు అట్లేయుండెను. ప్రజలును తమ పితరుల దేవుడైన ప్రభువును ఏకైక హృదయముతో పూజింపరైరి. యెహోషాపాతు తన పరిపాలనా కాలము ఆద్యంతముల వరకు చేసిన ఇతర కార్యములెల్లా అనానీ కుమారుడు యెహూ చరితమున లిఖింపబడియేయున్నవి. ఈ చరితము ఇశ్రాయేలు రాజుల చరిత్రలో చేర్చబడినది. ఒకమారు యెహోషాపాతు దుష్టకార్యములు చేసిన ఇశ్రాయేలు రాజు అహస్యాతో చేతులు కలిపెను. వారిరువురూ కలిసి సముద్రయానము కొరకు అనగా తర్షీషు పట్టణమునకు పయనించుటకు ఏసోను గెబేరు వద్ద ఓడలు నిర్మించిరి. కాని దోదావాహు కుమారుడు మరేషా నివాసి ఎలీయేసెరు, నీవు అహస్యాతో చేతులు కలిపితివి కనుక ప్రభు నీ ఓడలను ధ్వంసము చేయునని ప్రవచించెను. యెహోషాపాతు నావలట్లే నాశనమయ్యను కనుక అవి సముద్రయానము చేయనేలేదు. పరమగీతము 6వ అధ్యాయము. చిలికత్తెలు ప్రియురాలు. స్త్రీలలోకెల్ల సొగసైన దానా, నీ ప్రియుడు ఎచ్చటికి వెళ్ళెను? అతడు ఏ దారిన వెళ్ళెనో చెప్పుము. అతనిని వెదుకుటకు మేము సాయపడదుము. నా ప్రియుడు సుగంధ మూలికలు పెరుగు తన వనమునకు వచ్చెను. అతడు ఆ తోటలో తన మందను మేపును. అచట లిల్లీ పువ్వులు కోయును. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అతడు లిల్లీ పూల నడుమ తన మందను మేపును. 5వ గీతము. ప్రియుడు చెలికత్తెలు. ప్రియమైన దానా, నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేము నగరము వలె సొగసైన దానవు, బారులు తీరిన సైన్యము వలె భయంకరమైన దానవు. నీ నేత్రములు నన్ను బందీని చేయుచున్నవి, వానిని నా నుండి ప్రక్కకు తిప్పుకొనుము. నీ కురులు గిలాదు కొండల మీద నుండి క్రిందికి దుముకు మేకల మందల వలె ఉన్నవి. నీ దంతములు ఉన్ని కత్తిరించి కడిగి శుభ్రము చేసిన గొర్రె పిల్లల వలె ఉన్నవి. అవి అన్నీ రెండుగా వరసలు తీరి పొందికగా అమరియున్నవి. మేలిముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్ళు దానిమ్మ ఫలముల అర్ధభాగముల వలె ఉన్నవి. రాణులు 60 మంది ఉండవచ్చును, ఉపపత్నులు 80 మంది ఉండవచ్చును, యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును. కాని నా పావురము, నా నిష్కలంక సుందరి ఒక్కతియే. ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె, గారాబు పట్టి. యువతులు ఎల్లరును ఆమెను చూచి ధన్యురాలని స్తుతించిరి. రాణులు ఉపపత్నులు ఆమెను కీర్తించిరి. ఉషస్సు వలె చూపట్టు ఈమె చంద్రబింబము వలె సుందరముగా ఉన్నది, సూర్యబింబము వలె తేజోవంతముగా ఉన్నది, బారులు తీరిన సైన్యముల వలె భీకరముగా ఉన్నది. ఈమె ఎవరు? నేను బాదము తోటకు వెళ్ళి తిని, లోయలో ఎదుగు లేత మొక్కలను చూడబోయితిని. ద్రాక్షలు చిగురులు వేయుటను, దానిమ్మలు పూత పట్టుటను చూడబోయితిని. నేను గ్రహించుకొనక మునిపే సారథి యుద్ధమునకు ఎట్లు ఉత్సాహించునో, నేనును ప్రేమ కొరకు
అట్లు ఉత్సాహించినట్లు చేసి తిని షూలాము యువతి వెనుదిరుగుము వెనుదిరుగుము, మేము నీ సౌందర్యమును చూడగోరెదము. షూలాము యువతి 2 నాట్య బృందముల మధ్య నాట్యమాడుచుండగా మీరు ఆమె వైపు చూడనేలా